ఏంటంటే విదేశాలలో తిరిగి విదేశీ కల్చర్ను వంట పట్టించుకొని ఇట్లా అడ్డగోలుతనంతో మాట్లాడుతున్నాడు అనేది కూడా వాళ్ళ ఒపీనియన్. ఏంటంటే ఆయనలో ఈ పరివర్తన మార్పు అనేది వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికైనా ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు మరి కనీసం ఏదైనా రియాక్షన్ వస్తుందని మీరు ఊహిస్తున్నారా అతని వైపు నుంచి? ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పరివర్తన రాదండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఒకసారి జలశారాయుళ్ళుగా ఇలాగా అనుకోకుండా అంత డబ్బుని హోదాని చూసినటువంటి వాళ్ళకి పరివర్తన రాదు. మేమే కింగులు అని అనుకుంటారు బతికున్నంత కాలం కూడాను. ఇది ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ కంటెంట్ యాక్ట్ లోని ఏదైతే కంటెంట్ పెట్టాడో ఇప్పుడు మీరు చూపెడుతున్నటువంటిది రెండు ఆ కాలంలోని ఈ కాలంలోని ఇలాంటివి బట్టలు ఇప్పుకొని అక్కడ తిరుగుతున్నారు అని వాళ్ళ తల్లికి గాని చెల్లికి గాని అనకూడదు గాని ఒక భారతీయ పౌరుడిగా హిందువుగా వాళ్ళని అలాగ తిరగమని ఈయన చెప్పగలడా? చెబితే వాళ్ళు ఈయనని ఊరుకుంటారా? ఆయన ప్రశ్నించుకోమనండి, లేదా లైవ్ లోకి వచ్చి ఆయన చెప్పమనండి. వాళ్ళ తల్లిదండ్రులకి తల్లికి చెల్లికి నేను అలా తిరగమని చెప్తానని నేను చెప్పగలడేమో. వీళ్ళు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఎందుకు అంటే వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా భావిస్తుంటారా? వీళ్ళంతా కూడా ఏంటి అసలు సమస్య? ఏనండి, ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయి ఎక్కడ పడితే అక్కడే ఏదో ఒకటి చేసి నలుగురు వ్యూవర్స్ని చూస్తున్నారు కదా, నలుగురు మెచ్చుకుంటారు, నన్నే వీడియోలు చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా నన్ను ట్రోల్ చేస్తారు, ఏదో ఒకటి మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి. ఆ చెడు మార్గాన్ని ఎన్నుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వెధవలండి. రైట్. ఒకసారి అలాగే లైన్లో ఉండండి శర్మ గారు. నా అన్వేష్ మాట్లాడిన వ్యాఖ్యలపై వైజాగ్ గోపాలపట్నం పిఎస్లో విహెచ్పి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్క్రీన్పై నంబర్ ఉంది, మీరు మీ అభిప్రాయాన్ని కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. రైట్. శర్మ గారు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ అంశాన్ని గురించి కూడా మనం మాట్లాడితే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఇందాక కాలర్ చెప్పినట్టుగా అసలు ఈ స్టార్ట్ చేసింది శివాజీ ఏదో అన్నాడు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ అనసూయ అనే సినిమా నటి వల్ల ఇదంతా కూడా, నటి కమ యాంకర్ ఆమె వల్ల ఇదంతా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బూస్ట్ ఇవ్వడానికి కారణం ఆమె వ్యాఖ్యల ఆధారంగానే వీళ్ళంతా కూడా ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరిపై చర్యలు ఎందుకు ఉండవు అనేది ఆయన వాదన. మీరేమంటారు? అయ్యా, శివాజీ గారు ఏమన్నారో అయితే మాకు తెలీదు. మేము కేవలం వీడియోలో చూసాం. ఏదో సందర్భంలో ఆడవాళ్ళ దుస్తుల గురించి మాట్లాడుతూ నింపుగా ఉండాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడారు. అంతవరకు ఓకే. ఆ తర్వాత 2-3 పదాలు ఏవో అనకూడనివి అన్నారు అని విన్నాము. దానికి క్షమాపణ కూడా ఆయన చెప్పారు అని కూడా తెలిసింది. 2, నిన్న మొన్న వాళ్ళు ఆయన్ని మహిళా కమిషన్ కూడా పిలిచి చట్టపరమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారు అన్న సంగతి కూడా తెలిసినదే. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక శివాజీ, ఒక యాక్టర్ ఏదో స్టేజ్ మీద అని ఏమన్నాడో, సందర్భం ఏమిటో మాకు తెలియదు. అన్నాక దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు మహిళా కమిషన్ కూడా ఉపక్రమించినప్పుడు ఇంత దారుణంగా హిందూ మతాన్ని ద్వేషిస్తూ సీతాదేవిని ద్రౌపది దేవిని కూడా విమర్శిస్తూ, ఒక ఉపన్యాసకుడిని కూడా విమర్శిస్తూ, హిందూ ధర్మమే, భారతదేశమే చెడ్డది, భారతదేశంలోనే ఉండకూడదు అనుకుంటున్నారు. శర్మ గారు ఒక మాట, ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ, లేదంటే వాళ్ళ కల్చరు, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్సు, అదంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది బాగానే ఉంది. నాకు కూడా ఒక చిన్న సందేహం వచ్చింది ఇక్కడ. ఏంటంటే మధ్యలో ఈ పురాణాలు, దేవతల ప్రస్థానం ఎందుకు రావాలి? అసలు అటువైపు ఎందుకు మళ్ళినట్టు ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు? కారణం ఏంటి? అంటే ఎవరు ఈ అంశాల పరంగా ఎంత మాట్లాడినా, నోటికి ఎంత వచ్చినట్టు ఎంత మాట్లాడినా దీన్ని ఎవరు పట్టించుకోరనా? లేదంటే అది స్వేచ్ఛ, ఎక్కడో ఉండి ఏదో మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే
అది అది దాన్ని ఏమనుకోవాలి? ఇందాక నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సిఏ గారు, అయ్యా నా చిన్నప్పుడు ఆ రామాయణాన్ని భారతాన్ని కూడా కొన్ని యాస పదాల్లోని ఒరే రామ, ఒరే కృష్ణ అని పలుకుతూ దాన్ని చాలా అవహేళన చేశారు, వాటిని మీరు ఎందుకు పట్టించుకోలేదు అని నన్ను అడిగారండి. అప్పుడు ఆ సీఏ గారికి ఇదే చెప్పాను, అయ్యా ఆ రోజులు చెల్లిపోయాయి, అప్పుడు ఎవరో ఏదో చేశారు, ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ మట్టుకు హిందూ ధర్మం అని ఏమి అన్నా కూడా, ఇంచెత్తు మాట అన్నా కూడా ఊరుకునేది లేదు, దీని మీద ఉద్యమిస్తుంది. కనుక ఇప్పుడు అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు ప్రస్తావన, ఇప్పుడు జరగబోతున్నది, జరుగుతున్న దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం గనక దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పామండి. రైట్. ఒక కామెంట్ వచ్చింది, నేను మీకు చదివి వినిపిస్తాను. సరోజిని కామెంట్ చేశారు, వీడు చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు. అట్లీస్ట్ బీజేపీ ఏపీలో హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి చేసి అయినా సరే, ఒత్తిడి చేసైనా వీడిని ఇండియాకి పట్టుకురావాలి అంటూ ఆమె కామెంట్ చేస్తున్నారు. రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి ఇట్లా. సో ఏమంటారు అంటే, నిజంగా ఇప్పుడు ఆ సమస్య తీవ్రత అంటే ఇప్పుడు ఇలాగే మనం ఉపేక్షిస్తే, తాత్సారం చేస్తే ఇంకా రెచ్చిపోవచ్చు, ఇంకా అడ్డగోలు వ్యాఖ్యలు మాట్లాడవచ్చు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? ఈ వ్యక్తినైతే ఎట్టి పరిస్థితుల్లోనే వదలడానికి వీలు లేదండి. ఇండియాకి అతి త్వరలో రప్పించాలి, అరెస్ట్ చేయాలి. ఇండియా చట్టాల ప్రకారము ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చో అంత కఠినాతి కఠినంగా శిక్షించాలి. అంతవరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు, ఉద్యమిస్తూనే ఉంటుంది, ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకసారి అలాగే లైన్లో ఉండండి, మరొక కాలర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో. హలో. యా, పేరండి? ప్రశాంతి అండి. యా, ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి